నమస్తే, వెల్కమ్ టు విజిల్. రాజధాని కాదు, జగన్ రాజకీయ చదరంగంలో ఒక పావుగా మారిన అమరావతి. ఒక రాష్ట్రానికి రాజధాని అంటే కేవలం భవనాలు కాదు, అది ఆ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, భవిష్యత్తు తరాల కళ. కానీ నవ్యాంధ్ర రాజధాని విషయంలో వైసీపీ అధినేత జగన్ తీసుకున్న ప్రతి మలుపు ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి సంపూర్ణ మద్దతు అన్నారు. ఎన్నికల ముందు అమరావతి ఎక్కడికి వెళ్ళదు అన్నారు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆట మొదలుపెట్టారు. విశాఖే రాజధాని అంటూ ప్యాలెస్ సిద్ధం చేసుకున్నానని ప్రకటించారు. అధ్యక్ష, విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. అయితే వాటిని కూడా పొందుపరిచేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. కోర్టుల ముందు 3 రాజధానుల చట్టాలను వెనక్కు తీసుకున్నారు. అధికారం కోల్పోయాక మళ్ళీ మావిగన్ రాజధాని అంటూ కొత్త నినాదం తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం నుంచి ఎంఏ, విజయవాడ నుంచి విఐ, గుంటూరు నుంచి GUN, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. ఇప్పుడు విజయవాడే అసలు రాజధాని అన్నట్లు మరో మాట. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి. ప్రశ్న ఒక్కటే, ఒక రాష్ట్ర రాజధాని విషయంలో ఇన్ని మాటలు, ఇన్ని మలుపులు ఎందుకు? 29,000 మందికి పైగా రైతులు తమ తరతరాల భూములను రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు. వారి త్యాగాన్ని రాజకీయ ప్రయోగశాలగా మార్చే హక్కు ఎవరికైనా ఉందా? అమరావతి రైతులు అడుగుతున్నది ఒక్కటే, మా భూములతో రాజకీయం చేయకండి, మా భవిష్యత్తుతో ఆటలాడకండి. ఇది కేవలం అమరావతి కథ కాదు, నాయకుడి మాటకు విలువ ఉందా లేదా అన్న ప్రశ్న. ఇది రాజధాని పోరాటం కాదు, రాజకీయ విశ్వసనీయతకు పరీక్ష. రాజధాని రైతుల పరిరక్షణ పేరుతో వైసీపీ మొన్న ఆడిన నాటకం చూశారుగా. రాజధానిపై దండెత్తిన వైసీపీ నేతలకు రైతుల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో రాజధానికి భూములివ్వని రైతులతో తర్వాత మాట్లాడించారు. వైసీపీ నేతలొచ్చింది మేము పిలిస్తేనే అని వారితో చెప్పించారు. చంద్రబాబు ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా కొత్త రాజధాని నిర్మాణాన్ని సంకల్పించినప్పుడు ఆ ప్రాంత రైతులు పూలింగ్ ప్రతిపాదనకు సంతోషంగా స్పందించారు. 29,000 మందికి పైగా రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు స్వచ్ఛందంగా వదులుకున్నారు. అతి కొద్ది మంది రైతులు ఇచ్చేది లేదని భీష్మించారు. ఫలితంగా రాజధానిలో కొన్ని చోట్ల అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఈ పరిస్థితిపై ఇటీవల మీడియా కథనాల ఫలితంగా వారిలో కూడా కొందరు భూములు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి భూములివ్వని రైతులను తాడేపల్లి ఇంటికి పిలిపించుకుని మంతనాలు చేశారు. రాజధాని రైతుల పరిరక్షణ పేరుతో ఒక కమిటీని నియమించారు. మొన్న ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో అరాచకానికి పాల్పడింది ఆ కమిటీ వారే. వారిని అడ్డుకున్న రాజధాని రైతులను ఇప్పుడు వైసీపీ, ఆ పార్టీ అధినేత సొంత మీడియా ఆడిపోసుకుంటున్నాయి.
రైతుల ప్రతిఘటనను గూండాల దాడిగా చిత్రిస్తున్నారు. ఒక పక్క మావిగన్ పాట పాడడం మానలేదు, రెండో పక్క అమరావతి ప్రాంతంపై దండెత్తడం. ఏమనుకోవాలి దీనిని? ఈ సంఘటన అనంతరం వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఒక చోట మీడియా సమావేశం పెట్టారు. ఆయనను విలేకరులు అడిగారు, రాజధానిపై మీ పార్టీ వైఖరి ఏంటని. మావిగన్ అని ఆయన సమాధానమిచ్చారు. మరి 3 రాజధానుల మాటేంటన్న ప్రశ్న వచ్చింది. అది 5 ఏళ్ల ముందు నాటి విధానం అన్నారాయన. అది హైదరాబాదును కోల్పోయి కొత్త రాష్ట్రంగా అవతరించిన నవ్యాంధ్ర రాజధాని విషయంలో వైసీపీ విధానం. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని సంకల్పించినప్పుడు 30,000 ఎకరాలతో పెద్ద రాజధాని నిర్మాణాన్ని సమర్థిస్తున్నామని ప్రకటన. 5 ఏళ్ల అనంతరం అధికారంలోకి రాగానే అమరావతిని బొందపెట్టి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట. 2024 తరువాత చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని మళ్లీ పట్టాలెక్కిస్తుంటే మావిగన్ పేరుతో మరో కొత్త నాటకం. చూడండి, రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ ఆడుతున్న విధ్వంస క్రీడను. మా నెక్స్ట్ ఎలక్షన్ వుడ్ బి ఫాట్ ఆన్ ద బ్యాటిల్ మావిగన్ వర్సెస్ అమరావతి. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్ విజయవాడ మన రాజధాని వాస్తవం చెప్పాలి. అమరావతిపై జగన్కున్న భయంకరమైన విద్వేషాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. దానికి ఏ రకమైన వివరణ సరిపోదు. అది జగన్ మానసిక స్థితిలో భాగం అనుకోవాల్సిందే. కానీ వైసీపీలోని ఆయన అనుచరుల మాటేంటి? రాజధాని విషయంలో ఇలాంటి విధ్వంస క్రీడను వారందరూ సమర్థించడం ఏంటి? జగన్ను గుడ్డిగా అనుసరించడం ఏంటి? జగన్ దొంగాట ఆంధ్రప్రదేశ్ భవితవ్యానికి గొడ్డలి పెట్టు వంటిదని వారికి తెలియదా? తెలుసు, అయినా సమర్థిస్తున్నారు. ఈ సమర్థతను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? జగన్ను కాదంటే ఆయన పార్టీలో ఉండనివ్వడు కాబట్టి రాజకీయ భవితవ్యం కోసం ఆయన తానా అంటే వీరంతా తందానా అనాల్సిందేనా? ఆ తానా తందానా వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనమైనా పర్వాలేదా? రాష్ట్రం కన్నా వైసీపీ రాజకీయాల్లో తమ స్థానమే ముఖ్యమా? స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతవరకు ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు కాబట్టి వైసీపీ నేతల వైఖరిని అర్థం చేసుకోవడానికి మనకు గతం ఉపకరించే గతం లేదు. రాజకీయ నాయకుల నైతికత మరీ దిగజారిపోయిందని మాత్రం చెప్పుకోగలం. అయితే అది సార్వత్రికమైన ప్రకటన మాత్రమే కాగలదు. అంటే అందరికీ వర్తిస్తుందన్నమాట. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది. నవ్యాంధ్ర రాజధాని విషయంలో వైసీపీ నేతల వైఖరిని ఇతర పార్టీలలో ఆయా సందర్భాలలో కనబడే దిగజారుడు ధోరణితో పోల్చగలమా? రాజకీయ పరిశీలకులు ఆలోచించాల్సిన విషయం ఇది. వైసీపీ నేతల వైఖరిని విప్పి చెప్పే పనిని ఎవరో ఒకరు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న డజనుకు పైగా అవినీతి కేసులను కూడా ప్రస్తావించాలి. అంతటి తీవ్రమైన ఆర్థిక నేరాభియోగాలు ఎవరిపైనా లేవు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సుమారు 40,000 కోట్ల అక్రమార్జనకు పాల్పడ్డాడన్నది ఆ అభియోగాల సారాంశం. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి జగన్ తండ్రి సమకాలీకులకు కూడా వైసీపీలో జగన్ అనుచరులుగా కొనసాగడానికి ఆయనపై పెండింగ్లో ఉన్న ఆ కేసులు అడ్డం కాలేదు. వైసీపీ నేతల వైఖరిని విప్పి చెప్పే పనిని ఎవరో ఒకరు చేపట్టాల్సిన అవసరం ఉందని పైన అనుకున్నాం కదా, ఆ పనిలో ఇది కూడా భాగమే. ఈ విషయాలు అలా ఉంచి మళ్ళీ ఒకసారి రాజధాని దగ్గరకు వెళదాం. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని వ్యక్తులకు కూడా హక్కులు ఉంటాయన్న విషయంలో రెండో మాట లేదు. నవ్యాంధ్ర రాజధాని చారిత్రక ఆవశ్యకత, దాని ప్రాముఖ్యత దృష్ట్యా చూస్తే అమరావతికి అతి కొద్ది మంది రైతులు భూములు ఇవ్వకపోవడం రాజకీయ ప్రేరేపితం తప్ప మరొకటి కాదు. అమరావతి వంటి ప్రాజెక్టుల్లో భాగం కాకుండా దానికి దూరంగా ఉంటామని కొద్దిమంది భీష్మించడం విచిత్రం కాదు. అయినా గాని ఆ కొద్దిమంది హక్కులను గౌరవించాల్సిందే. వాటిని బేఖాతరు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించిన దాఖలాలు లేవు. అయితే రాజధాని నిర్మాణానికి ఆ భూములు అవసరం కాబట్టి పూలింగ్కు సహకరించకపోతే భూసేకరణ చట్టాన్ని ప్రయోగించే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఆ భూములు ఇవ్వని వారి కోసం, ఆ కొద్దిమంది హక్కుల కోసం అంటూ
వైసీపీ నేతలు రాజధాని ప్రాంతానికి వెళ్లారు. తమను అడ్డుకోవడం అప్రజాస్వామికమని వారు వాపోతున్నారు. అడ్డుకున్నది అమరావతికి భూములిచ్చిన రైతులు. ముందు అమరావతిని సమర్థించడం ద్వారా వారి నమ్మకాన్ని చూరగొని వారితో కూడా ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తరువాత జగన్ బయటకు తీసిన నయవంచన అత్యంత ఘోరమైంది. ఆయన అనుచరులు అమరావతిని శ్మశానమన్నారు అని ఊరుకోలేదు. నిజంగానే బొంద పెట్టాలని చూశారు. ఆనాడు జగన్ ఒక పార్టీ నేత కాదు, ముఖ్యమంత్రి. ఆయన అనుచరులు, మంత్రులు ప్రతి విషయంలోనూ ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. అమరావతి విషయంలో జగన్ సర్కార్ ఆ బాధ్యతలను తొంగలో తొక్కడమే కాదు, చట్ట విరుద్ధంగా కూడా ప్రవర్తించింది. కాబట్టే 3 రాజధానుల చట్టాలను హైకోర్టు చెత్తబుట్టలో వేసింది. నిర్మాణంలో ఉన్న రాష్ట్ర రాజధానిని పాడుబెట్టి మరో నగరాన్ని రాజధాని చేయాలనుకున్న జగన్, ఆయన మంత్రులు రాజధానికి తమ జీవిత సర్వస్వమైన భూములిచ్చిన రైతులతో మాట వరుసకైనా అనుకోలేదు సరికదా, వారిపై చరిత్రలో లేని విధంగా దమనకాండ ప్రయోగించారు. అమరావతి కాదని అనుకున్నప్పుడు ఆ విషయంపై జగన్ ప్రభుత్వం అమరావతి రైతులతో కనీసం ఒక్కసారన్నా మాట్లాడి ఉంటే ఇవాళ జగన్ సైన్యానికి రాజధాని ప్రాంతానికి వెళ్లే హక్కు ఉండేది. ప్రతిపక్షంలో కూర్చొని ఇప్పుడు కూడా దుర్మార్గానికి పాల్పడుతున్నారు. రెండో పక్క తమ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. టెక్నికల్గా వారికి ఆ హక్కు ఉందేమో, నైతికంగా లేదు. రాజధాని విషయంలో జగన్, అతని అనుచరులు పరమ దుర్మార్గులు. వారి దుర్మార్గానికి సాటి లేదు. ఈ దుర్మార్గులు గతంలో తమను పెట్టిన చిత్రహింసలకు మొన్న ఉండవల్లి దగ్గర, పెనుమాక దగ్గర రాజధాని రైతులు వారిని పట్టుకుని చితక బాదకుండా వదిలిపెట్టడం ఆశ్చర్యం.